సర్వశక్తుడును సర్వోన్నతుడైన దేవుని నామానికి ఎప్పుడును ఎల్లప్పుడూ యుగాయుగములు స్తుతి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించబడును గాక. సర్వోన్నతుడైన దేవుని యొక్క సన్నిధిలో దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తు రక్తంలో కడగబడి వధువు సంఘంగా వరుడిగా రాబోతున్న క్రీస్తు కొరకే సిద్ధపడుతున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసు నామములో షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరకు అనుగ్రహించునుగాక. సంతోషంగా ఉంటే ఒకసారి మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. చాలా తక్కువ వాక్యమే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చాలా కొద్దిగా మాత్రమే వాక్యం చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా కొన్ని విషయాలు పరిశీలన చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఆయన పరిచర్య చేసినప్పుడు ఆయన 33.5 సంవత్సరాలు ఆయన జీవించారు ఈ లోకంలో. ఈ 33.5 సంవత్సరాల జీవితంలో 3.5 సంవత్సరాలే ఆయన పరిచర్య చేశారు. ఈ 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో ఆయన అనేక ప్రాంతాలు తిరిగారు, అనేక చోట్లకి వెళ్ళారు. అనేక మందిని ఆయన తన వెంట శిష్యులుగా చేసుకున్నారు. అలాగే అనేక మందిని ఆయన బాగు చేసినట్లు, అనేక మందిని స్వస్థపరిచినట్లు, అనేక మందిని ఆయన లేవనెత్తినట్లు, విడిపించినట్లు బైబిల్లో రాయబడ్డాయి. బైబిల్లో రాయబడినవి చాలా తక్కువ. ఆయన చేసినటువంటి అద్భుతాలన్నీ రాస్తే అలా రాయడానికి పుస్తకాలు సరిపోవని యోహాను సెలవిస్తాడు. అయితే ఆయన చేసినటువంటి అద్భుతాల్లో కొన్ని అద్భుతాలు మాత్రమే, అంటే ఏవి మన విశ్వాసానికి బలపడతాయో, ఏవి మన జీవితానికి ఉపయోగకరమో, ఏవి మన జీవితాల్లో మనం విశ్వాసంలో నడవడానికి ఉపయుక్తంగా ఉంటాయో, ఏవి మన జీవితాలకు ఒక మాదిరిగా ఉంటాయో, ఏవి మనకు బుద్ధి తేవడానికి ఉపయోగపడతాయో, ఏవి మనం జ్ఞానం సంపాదించుకోవడానికి ఉపయోగపడతాయో, అలాంటి కొన్ని ఉపమానాలు లేదా కొన్ని అద్భుతాలు మాత్రమే బైబిల్ గ్రంథంలో లిఖించబడ్డాయి. రాయబడినటువంటి ప్రతి అద్భుతము ఒక మిరాకిలే, ఒక అద్భుతమే. ఎందుకంటే ప్రతి అద్భుతం వెనుకాల అనేక మర్మాలు, అనేక సత్యాలు దాచబడి ఉంటాయి. కనుక అలాంటి మర్మాలు, సత్యాలు దాచబడినటువంటి ప్రతి అద్భుతము మనం చాలా స్పష్టంగా నేర్చుకోవాలి, ధ్యానం చేయవలసిన వారమై ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువుల వారు చేసినటువంటి అద్భుతాలలో ఒక అద్భుతాన్ని మనం నేర్చుకుంటూ దాని వెనుక ఉన్నటువంటి మర్మం, దాని వెనుక ఉన్నటువంటి సత్యం, దాని వెనుక ఉన్నటువంటి ఆలోచన, మనం నేర్చుకోగలిగినటువంటి కొన్ని పాఠాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఈ ధ్యానాన్ని మనం ప్రారంభిద్దాం. యోహాను రాసినటువంటి శుభవార్తలో 11వ అధ్యాయంలో మనకి ఒక ప్రత్యేకమైనటువంటి మహా అద్భుతం ఒకటి అక్కడ కనబడుతూ ఉంటుంది. ఏంటి ఆ అద్భుతం అంటే, మార్తా మరియ లాజరుల కుటుంబంలో, అనగా బేతనియా అనేటువంటి ఊరిలో మార్తా మరియ లాజరుల కుటుంబంలో ఒక విషాద గాథ. ఏంటి అంటే ఆ విషాద గాథ ఏంటంటే, తన యొక్క కుటుంబంలో పెద్ద దిక్కుగా ఉన్నటువంటి వాడు, మగదిక్కుగా ఉన్నవాడు, కుటుంబానికి ఆదరణగా ఉన్నవాడు, కుటుంబానికి ధైర్యంగా ఉన్నవాడు, ఇద్దరు చెల్లెలకు ధైర్యంగా ఆదరణగా ఒక తండ్రిగా ఒక తల్లిగా ఆదరిస్తున్న సహోదరుడు ఖాయిలా పడ్డాడు, అంటే బలహీనుడయ్యాడు. బలహీనుడైన తర్వాత యేసుప్రభులు వారికి కబురు పంపించారు, అయ్యా నీ స్నేహితుడైనటువంటి లాజరు ఖాయిలా పడ్డాడు అని. అలా కబురు పంపిస్తే యేసువారు రాలేదు. యేసువారు రాకపోగా ఆయన ఆలస్యం చేశాడు. ఈ ఆలస్యంలో కాస్త ఏమైందంటే, లాజరు ఖాయిలా పడ్డం, ఆ రోగం అతన్ని కబలించడం, ఆ కబలించినటువంటి రోగం వలన ఆ లాజరు మరణించడం కూడా జరిగిపోయింది.
మరణించిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అప్పుడు లేవు. యేసు ప్రభుల వారు మరి దూర ప్రాంతంలో ఉన్నాడు. ఆయన వచ్చే వరకు ఆయన లాజరు యొక్క శరీరాన్ని దాచిపెడదాం అనుకోవడానికి లేవు. ఇప్పుడంటే ఫ్రీజర్లు లేకపోతే ఇవి వచ్చాయి. కానీ అప్పుడు అట్లా లేదు. కనుక మరణించాడు అని తెలియగానే అతని శరీరాన్ని తీసుకెళ్ళి తొలిచినటువంటి సమాధి గుహలో దాచిపెట్టేవారు, లేకపోతే సమాధి చేసేవారు. అలాగే లాజరు చనిపోగానే లాజరును కూడా తీసుకెళ్ళి వెంటనే సమాధిలో పెట్టారు. అప్పటికి 4 దినాలు అయ్యాయి. 4 దినాలు అయ్యేసరికి యేసు ప్రభులు వారు బేతనీయకు వచ్చారు. బేతనీయకు వచ్చిన తర్వాత ఆ బేతనీయలో సమాధి దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఉన్న వారు అందరూ అంటారు, అయ్యా సమాధిలో ఉన్నవాడు కొంపు కొడతాడు. కొంతమంది అంటారు వీడికి దయ్యం పట్టిందేమో అంటున్నాడు. కొంతమంది అంటున్నారు వీడు దయ్యాల అధిపతి ఏమో అంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అన్నారు. యేసువారు అంటున్నారు, సమాధి తలుపును తెరవండి. ఆయన సమాధి తలుపును తెరవమంటే ఒక్కొక్కడు ఒక్కొక్క రీతిలో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కొక్కడు ఒక్కొక్క రీతిలో ఆయన అపహాస్యం చేస్తూ ఉన్నాడు. కానీ యేసువారి యొక్క శిష్యులు సమాధి తలుపును తెరిచారు. నిజంగా 4 రోజులు అయిందంటే లాజరు యొక్క శరీరము కుళ్ళిపోయి ఉంటుంది. కుళ్ళిపోయడమే కాదు, మాంసము కూడా ముద్దలుగా అయిపోయి ఊడిపోయేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకసారి మేము సమాధి చేయాల్సి వచ్చింది. ఒక ఆవిడ ఎక్కడో దూరంలో చనిపోయింది. దూరంలో చనిపోతే ఆవిడ్ని ఇంటికి తీసుకురావడానికి ఇంచుమించు 18 గంటలు 20 గంటలు పట్టింది అంబులెన్స్ మీద. అయితే వాళ్ళు మరి ఎందుకో ప్రెషర్లో పెట్టకుండా తీసుకొచ్చేసారు. ప్రెషర్లో పెట్టకుండా తీసుకొచ్చేయటం వల్ల శరీరం అంతా కుళ్ళిపోయి స్నానం చేయడానికి లేదు, చిన్న ప్రార్థన చేయడానికి కూడా లేదు. అంత వాసన ఆ శరీరాన్ని ఇలా మా దుప్పటితో లేపుతున్నా కూడా ఆ యొక్క మాంసం అంతా ముద్దల కింద ఊడిపోయేది అనమాట. అంత భయంకరమైన పరిస్థితి 18 గంటలకే. ప్రియమైన దేవుని అలాంటిది 4 రోజులు అయిపోయింది. అప్పటికే లాజరు చనిపోయి 4 రోజులు అయిపోయిందంటే శరీరం మొత్తం కుళ్ళిపోయి ఉంటుంది. నరాలన్నీ కుళ్ళిపోయి ఉంటాయి, కండరాలు కుళ్ళిపోయి ఉంటాయి, శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ పాడైపోయి ఉంటాయి. ఇక బ్రతకడానికి ఏమాత్రం కూడా అవకాశము లేనటువంటి పరిస్థితి. లాజరు జీవితంలో అద్భుతం ఆలస్యమైంది. మార్తా మరియలు అంటున్నారు, నువ్వు ఆ రోజే వచ్చుంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు అని. మీకు మంచి మాట చెబుతా, యేసు ప్రభుల వారు మరణం నుండి తప్పించినటువంటి వ్యక్తులు 3 ఉన్నారు బైబిల్లో. అందులో మొదటిది యాయీరు కుమార్తె, రెండవది నాయీను వెధవరాలి కుమారుడు, మూడవది లాజరు. యాయీరు కుమార్తె నాయీను వెధవరాలి కుమారుడు కూడా చనిపోయినటువంటి కొన్ని గంటలకే బ్రతికింపబడ్డారు. కానీ లాజరు చనిపోయిన 4 దినాలకు బ్రతికింపబడ్డాడు. చనిపోయి 4 గంటలకే బ్రతికింపబడినటువంటి యాయీరు కుమార్తెను చూడడానికి ఎవడు రాలేదు, నాయీను వెధవరాలి కుమారుని చూడడానికి రాలేదు. కానీ బ్రతికింపబడినటువంటి లాజరును చూడడానికి తండోపతండాలుగా జనాలు వచ్చినట్లు బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అంటే దాని అర్థం ఏంటంటే ఆలస్యమైనటువంటి ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైనా ఆలస్యమైందా ఆశీర్వాదం? ఎప్పుడైనా ఒక ఆశీర్వాదం నీ జీవితంలో ఆలస్యంగా జరుగుతుందా? నువ్వు వేదన పడొద్దు. ఒక ప్రభావవంతమైన సాక్ష్య జీవితాన్ని నీకు ఇవ్వడానికే దేవుడు నీ జీవితంలో ఆశీర్వాదాన్ని ఆలస్యం చేస్తున్నాడు. అనేక మందికి దీవెనకరంగా ఉండడానికే దేవుడు నీ జీవితంలో ఆశీర్వాదాన్ని ఆలస్యం చేస్తున్నాడు. దేవుడు నిన్ను అనేక మందికి ప్రభావవంతమైన సాక్షి జీవితాన్ని ఇవ్వడానికే నీ జీవితంలో దేవుడు నీకు బిడ్డలు ఇవ్వడం ఆలస్యం చేస్తున్నాడు. నీ రుణములు తీర్చడం ఆలస్యం చేస్తున్నాడు. నీకు ఇంటిని ఇవ్వడం ఆలస్యం చేస్తున్నాడు. నీకు ఉద్యోగాన్ని ఇవ్వడం ఆలస్యం చేస్తున్నాడు. కాబట్టి నువ్వు దిగులు పడొద్దు. ఖచ్చితంగా ఆలస్యము వెనకాల ఒక మహా ఉన్నతమైనటువంటి ప్రభావవంతమైన అద్భుతం దాగి ఉంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన లాజరును బ్రతికించడానికి కన్నీరు కార్చాడు. ఆయన అంటే ఆ కుటుంబం ఎంత ప్రేమో కదండి. నేను అంటాను, ఈరోజు మార్తా మరియు లాజరుల కుటుంబంలో ఆ అద్భుతం జరగడానికి గల కారణాలు ఏంటి? దేవుడు క్రీస్తు ప్రభుల వారు వారి కుటుంబం మీద అంత ప్రేమను చూపించడానికి గల కారణం ఏంటి? క్రీస్తు ప్రేమను పొందుకోవడానికి వారు ఏం చేశారు? వారు ఏం చేస్తే క్రీస్తు వారు అంత ప్రేమను వారి మీద చూపించగలుగుతున్నాడు? దేవుని యొక్క ప్రేమను అంతగా పొందుకోగలిగారు వాళ్ళు. జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, లూకా శుభవార్త 10వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చదువుదాం. అంతటా వారు ప్రయాణమైపోవుచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునేను. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు గ్రామం వెంబడి గ్రామం తిరుగుతూ సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. సువార్త ప్రకటిస్తున్నటువంటి ఆ సమయంలో ఆయన గ్రామంలోకి వెళ్ళిన ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యకార్యాలు చేసేవాడు. అలాగే గ్రామం వెంబడి గ్రామం తిరుగుతూ ఉన్నాడు. ఆయన బేతనియా అనేటువంటి గ్రామానికి కూడా యేసయ్య వచ్చాడు. ఆ గ్రామంలోకి వచ్చినటువంటి యేసయ్య ఆ గ్రామంలో కూడా అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు, అనేకమైన ఉపమానాలు చెప్పాడు, అనేకమైన ఉన్నతమైన వాక్యాన్ని బోధించాడు. వచ్చిన వారు అద్భుతాలు పొందుకున్న వారు ఉన్నారు, వచ్చిన వారిలో మేలులు చూసిన వారు ఉన్నారు, వాక్యం విని సంతోషించిన వారు ఉన్నారు, హృదయాలు సంతృప్తి చెందబడిన వారు ఉన్నారు. కానీ వారందరూ ప్రార్థన అయిపోయిన తర్వాత పెట్టుపేడ చదువుకుని ఎవరింటికాల్లో వెళ్ళిపోయారు. ప్రార్థన అయిపోతారు. ఒక్కడు కూడా బోధించిన యేసయ్య ఎక్కడికి వెళ్తాడో, బోధించిన యేసయ్య ఏం తింటాడో, స్వస్థపరిచిన యేసయ్యకు ఏం అవసరమో, ఈయన ఈ ఊరిలో పరిచర్య ఇంకా చేస్తారా, లేకపోతే వేరే పరిచర్యకు వేరే ఊరికి వెళ్తున్నప్పుడు ఆయనకి ఏ అవసరాలు ఉన్నాయని ఏ ఒక్కడు కూడా పట్టించుకోలేదండి. మేలు పొందుకున్నవాడు, అద్భుతాలు చూసినవాడు, వాక్యం విన్నవాడు, స్వస్థపరచబడినవాడు, విడుదల పొందినవాడు అందరూ కూడా యేసయ్యను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. ఎలాగ మీరందరిలాగే ప్రార్థన అయిపోయినంటారా? మీరందరూ ఏం చేస్తారండి? ఆదివారం ఆరాధన అయిపోయినంటారా ఏం చేస్తారు? అసలు ఒక్క నిమిషం ఉంటే కదా చర్చిలో పాస్టర్ గారు ఉన్నాడా పోయాడా? పాపం పొద్దున్న నుంచి కష్టపడి వాక్యం చెప్పాడు, నీరసంగా ఉన్నాడు, నీళ్ళు తాగుతాడా, మంచినీళ్ళు తాగుతాడా, టిఫిన్ తిన్నాడా, భోజనం చేశాడా, అసలు ఏంటి పరిస్థితి, సేవకుడు ఎలా ఉన్నాడు అని ఒక్కసారి ఎవరైనా పలకరిస్తారా? నెత్తిమీద చేయించుకోవటం, తుర్రుమని వెళ్ళిపోవటం. పోనీ పరిచర్య జరిగింది కదా, పరిచర్యకి ఏం అవసరమా? సౌండ్ సిస్టమ్ ఎవరు తీస్తున్నాడు, లేకపోతే బరకాలు ఎవరు ఎత్తుతున్నారు, కుర్చీలు ఎవరు ఎత్తుతున్నారు, ఈ బరక చర్చి ఎవరు తుడుతున్నారు, చర్చి ఎవరు కడుగుతున్నారు, ఇవాళ భోజనాలు కదా, ఇదంతా మరి ఇంగిల్ అవుతుంది కదా, ఇంగిల్ అయిపోయిన చర్చిని ఎవరు కడుగుతున్నారు, ఇలాంటివి ఎవరు పట్టించుకో. మనం కూడా బేతనీ సంఘం లాంటి వాళ్ళమే, బేతనీలో ఉన్నటువంటి ఊరు లాంటి వాళ్ళమే, అందరూ వెళ్ళిపోయారు. కానీ మీకు విషయం చెప్పనా, ప్రతి సంఘంలో కూడా మార్త లాంటి వారు ఖచ్చితంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాంటి వాళ్ళు? మార్త లాంటి వాళ్ళు. అందరూ ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే, అందరూ ఆయనను కాదనుకుని వెళ్ళిపోతే, అందరూ ఆయన దగ్గర మేలు పొందుకుని వెళ్ళిపోతే, మార్త మాత్రం యేసును తన ఇంట చేర్చుకుని ఆతిథ్యం ఇవ్వటం ప్రారంభించేది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తాం. ఆకలితో ఉన్న ఆయన శిష్యులకు ఆహారం పెట్టడం మొదలుపెట్టింది. ఆయన అలసిపోయినటువంటి ఆయన శరీరానికి సేద తీర్చడానికి తన ఇంటిలో కాస్తంత స్థలాన్ని ఇచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలసిపోయినటువంటి ఆయన విశ్రాంతికి ఒక చోటుని ఏర్పాటు చేసింది. అంతేకాదు తన శిష్యులందరికీ కూడా చక్కని భోజనాలు సిద్ధపరుస్తూ ఉంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా.
ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రార్థనకు రావడం ముఖ్యమే, ప్రార్థనలో కూర్చోవడం ముఖ్యమే, ప్రార్థనలో వాక్యం వినడం ముఖ్యమే, ప్రార్థనలో దీవించబడడం ముఖ్యమే. కానీ అంతకంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా? ప్రార్థన అయిన తర్వాత కూడా మిగిలి ఉన్న పని ఏదైనా ఉందా, సేవకుని అవసరం ఏదైనా ఉందా అని ఆతిథ్యం చూడడం కూడా చాలా ప్రాముఖ్యమైనది. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది మార్త లాంటి వారు ఉంటారు. ఈ మార్తలు ఏం చేస్తారు తెలుసా? పాస్టర్ గారు ఏం తాగుతారు? నీళ్ళు తాగుతారా, మజ్జిగ తాగుతారా, డ్రింక్ తాగుతారా, టీ తాగుతారా, బెల్లం టీ తాగుతారా, డికాషన్ తాగుతారా, వాట్ యు వాంట్? అయ్యగారు, అలసిపోయిన మీ శరీరాన్ని విశ్రాంతి తీసుకోవడానికి, అలసిపోయిన మీరు కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఏం అవసరం అని అడిగే వాళ్ళు ఉంటారు. ఆతిథ్యం ఇచ్చేవాటి అలవాటు ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆతిథ్యం ఇవ్వడం అవసరం, ఆతిథ్యం అవసరం. అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు బేతనియకు ఎప్పుడు వచ్చినా మార్త ఇంటిలో ఆయన బస చేసేవాడట. బస చేసేవాడు. ఎక్కడ? మార్త ఇంట్లో బస చేసేవాడు. మార్త ఇంట్లో ఎందుకు బస చేసేవాడు అంటే, మార్త ఆతిథ్యం ఇచ్చే కుటుంబము, ఆ విశ్రాంతి ఇచ్చే కుటుంబము, సేద తీర్చుకోవడానికి అవకాశం ఇచ్చే కుటుంబము. అందుకనే యేసు ప్రభుల వారికి ఆతిథ్యం ఇవ్వడం నేర్చుకుంది. కాబట్టి ఆ ఆతిథ్యం తీసుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు కనుకనే ఆతిథ్యం తీసుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ కుటుంబాన్ని ప్రేమించడం మొదలుపెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. పరిచర్యకు సహకరించే వారి పట్ల చెప్పకుండానే, అనుకోకుండానే వారి పట్ల ఒక విధమైనటువంటి ప్రేమ పొంగుకొస్తుందండి. పరిచర్యకు సహకరించే వారి పట్ల చెప్పకుండానే, అనుకోకుండానే, మాట్లాడుకోకుండానే, తనకి తానుగానే దానికదే ఒక విధమైన ప్రేమ పొందుకు వస్తూ ఉంటుంది. ఎలాంటి ప్రేమ అంటే, వీళ్ళు లేకపోతే పరిచర్య లేదు, వీళ్ళు లేకపోతే పరిచర్య కొనసాగదు, వీళ్ళు లేకపోతే మనం పరిచర్య చేయలేము అనే భావం ఎప్పుడైతే వచ్చిందో, ఆ భావంలో ప్రేమ పొంగుకొచ్చి వారి కోసం కొంచెం ఎక్కువగా కన్నీరు కార్చడానికి అవకాశం కలుగుద్ది. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. వచ్చిపోయే వాళ్ళ మీద ప్రేమ ఉండదండి. ఉంటుందంటారా? వచ్చిపోయే వాళ్ళ మీద పెద్ద ప్రేమ ఉండదు. ఎందుకు ఉంటుంది? నువ్వు వెళ్తున్నావు, నువ్వేం చేస్తున్నావు? నీ మీద ప్రేమ రావడానికి, ప్రేమ పొందాలి అంటే ఖచ్చితంగా నువ్వేదో ఒకటి చేయాలా. ప్రేమను పొందాలంటే ప్రేమకు ఖచ్చితంగా కొలమానం ఏంటంటే క్రియలే కదా. క్రియలతో కూడుకున్న ప్రేమను చూపించాలి కదా. మార్త క్రియలతో కూడుకున్న ప్రేమను ఆతిథ్యం ఇవ్వడం మొదలుపెట్టింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆతిథ్యం ఇవ్వడం చాలా ఆశీర్వాదకరమైనది. అందుకనే అబ్రహాము ఆతిథ్యం ఇచ్చాడు. ఆతిథ్యం ఇచ్చినటువంటి అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ఒక్కరోజు అబ్రహాము దేవునికి భోజనం పెడితే ఆ ఒక్కపూట భోజనానికి ప్రతిఫలంగా, అబ్రహాము పెట్టినటువంటి ఒక్క పూట భోజనానికి ప్రతిఫలంగా దేవుడు 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను పోషిస్తూనే వచ్చాడు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. ఒక్క పూట భోజనం మేలు మరిచిపోలేదు దేవుడు. అబ్రహాము చేసిన మేలు మర్చిపోలేదు. ఆ అలసిపోయిన వేళ అబ్రహాం దేవుని యొక్క సేవకు నడుచుకుంటూ వెళ్తున్న వేళ అబ్రహాం ఇచ్చిన ఆతిథ్యము అతని కుటుంబంలోనికి గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది. తన తర్వాత 500 సంవత్సరాల తర్వాత తన బిడ్డలు ఆకలితో ఉండకుండా పగలు మన్నాతోనూ రాత్రి పూరెళ్లతోనూ జీవితకాలం 40 సంవత్సరాలతో ఆ బండను నీళ్లతో వారిని పోషించుకుంటూ నడిపించుకుంటూ వెళ్ళాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అసలు దేవుడు ఇశ్రాయేలుకు భోజనం పెట్టకూడదు. కారణం ఏంటి తెలుసా? ఇశ్రాయేలు ఎప్పుడు కూడా అతిక్రమములు చేస్తూ ఉండేవారు. కానీ దేవుడు అబ్రహాము ఇంట చేసిన భోజనం మర్చిపోలేదు. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాము ఇంట భోజనం చేశాడు దేవుడు. ఆ భోజనాన్ని మర్చిపోకుండా తన సంతానాన్ని 40 సంవత్సరాలు వెనుతీయకుండా పోషిస్తూనే ఉన్నాడు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు నువ్వు సేవకునికి ఇచ్చినటువంటి ఆతిథ్యం, ఈరోజు నువ్వు సేవకుని పోషించినటువంటి విధానం, ఈరోజు నువ్వు సేవకు సహకరించినటువంటి విధానం, సేవకు సహకరించినటువంటి ఆతిథ్యము, సేవలో సేవకునికి ఇచ్చినటువంటి ఆతిథ్యము దేవుడు మర్చిపోడండి. దేవుడు మర్చిపోడు. దానికి తగిన ప్రతిఫలాలు ఖచ్చితంగా మన జీవితంలో అనుగ్రహించుటకు ఆయన సమర్థుడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా.
ఎలీషాని ఒక సేవకుడు సేవ చేస్తూ ఉన్నప్పుడు గనురాలు అనేటువంటి ఒక ఆవిడ ఆయనకి సేవకునికి ఆతిథ్యం ఇచ్చింది సేవ చేయడానికి. ఆతిథ్యం ఇవ్వడం వల్ల ఏమైందో తెలుసా? ఆతిథ్యం ఇవ్వడం వల్ల ఏం తెలిసిందో తెలుసా? ఆమె ఇంటిలో ఒక లోటు ఉంది. ఏంటి? తనకు సంతానం లేదు. ఆమె అడగకపోయినా ఆమె సంతానానికి ఆమెకు దేవుడు సంతానాన్ని అనుగ్రహించాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. సారెపతు విధవరాలు ఏలియాకు ఆతిథ్యం ఇచ్చింది. ఆమె ఆతిథ్యం ఇవ్వటం వలన ఊరంతా కటకట్లాడుతూ ఉన్నా, ఊరంతా కరువుతూ ఉన్నా, ఆతిథ్యం ఇచ్చినటువంటి సారెపతు విధవరాలు ఇంటిలో మాత్రం ఆ యొక్క 3.5 సంవత్సరాల కరువు కాలం అంతా కూడా సమృద్ధితో వారి ఇంటి వారందరూ భోజనం చేయగలిగారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఆతిథ్యం చేయటం మర్చిపోద్దు. అందుకనే వాక్యంలో ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి. రోమీలు రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయము 13వ వచనంలో అంటాడు, పరిశుద్ధుల అవసరములో పాలు పొందొచ్చు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వండి, పరిశుద్ధుల అవసరములో మీరు పాలు పొందండి అంటాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎలాగట? పరిశుద్ధుల అవసరంలో పాలు పంపులు పొందుచు ఆతిథ్యం ఇచ్చుచున్నాడు. శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వండి అంటాడు. అలా శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వడం వల్ల ఏమవుతుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం అంటాడు, ఆతిథ్యం ఇవ్వడం మరిచిపోవద్దు. తెలియకుండానే చాలామంది దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు మంచి మాట జీవితాన్ని జాగ్రత్తగా వినండి. వాక్యాన్ని వింటున్నటువంటి సంగమ మీరే కాదు, టీవీలో వాక్యం వినే ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక్క ప్రశ్న వేస్తాను, జాగ్రత్తగా వినండి. మీ ఇంట్లో సేవకుడు చెయ్యి కడిగి ఎన్నాళ్ళు అయింది? హలో, నా మాట అర్థమైందా? మీ ఇంట్లో సేవకుడు చెయ్యి కడిగి ఎన్నాళ్ళు అయింది? సేవకునికి మీరు ఎప్పుడైనా ఆతిథ్యం ఇచ్చారా? ఉపవాస కూటాలు జరుగుతాయి అమ్మా, ఉపవాస కూటాలు జరుగుతున్నాయి. 6 పూటలు భోజనాలు పెడతారు ఎవరైనా అని అడిగితే కొన్ని చేతులు ఎగుతాయి. ఏ చేతులు తెలుసా? పోయిన సంవత్సరం ఎవరు ఇట్టారో, అంతకుముందు సంవత్సరం ఎవరు ఇట్టారో వాళ్ళ చేతులు ఎగుతాయి, మిగతా చేతులు లేవు. పోయిన సంవత్సరం పక్క వాళ్ళు ఇట్టారు, ఈ సంవత్సరం నేను ఎడతాను అనుకుని ఎవరు అనుకోరు. ఇప్పుడు మన ముఖానికి ఎప్పుడు కూడా ఇలాంటి అనౌన్స్మెంట్లు వచ్చినప్పుడు, ఇలాంటి ప్రకటనలు చేసినప్పుడు, అయ్యా నేనున్నాను, నా ఇంటికి పంపించండి సేవకుని, నా ఇంటికి సేవకుని పంపించండి, నేను పెడతాను ఆతిథ్యం, నేను ఇస్తాను ఆతిథ్యం అని చెప్పగలిగేవారు ఎవరు ఉన్నారా? లేరు. ఎప్పుడు చూసినా పెట్టే వాళ్ళే పెడతా ఉంటారు. అందుకనే నేను ఏమంటాను తెలుసా? పెట్టే వాళ్ళే పెడుతున్నారంటే పెట్టే వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, వాళ్ళే మరలా పెట్టగలుగుతున్నారు. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. సంఘంలో ఒక 4 కుటుంబాలు, కుటుంబరావు గారు, ఆమోస్ గారు, బొత్తు దొరబాబు గారు, మరి ధనరాజు గారు, ఈ నలుగురు కూడా తట్లవారిపేట సంఘస్థలే. ఈ 4 కుటుంబాలు ఏం చేస్తారో తెలుసా? ప్రతీ నెల సేవకుని కుటుంబానికి ఆతిథ్యాన్ని ఇస్తారు. ప్రతీ నెల ఒక పూట భోజనం పెడతారు. వాళ్ళ ఇంటికాడ ప్రార్థన పెట్టాం. మా ఇంటికాడ పాస్టర్ గారు భోజనం చేయాలంటే ప్రార్థన పెట్టాలి. ఊరికి ఎందుకు పెడతాం వాడికి భోజనం అన్న ఫీలింగ్ కొంతమంది. అక్కడ ప్రార్థన పెట్టాం. కానీ నెలకు ఒక పూట 4 కుటుంబాలు పిలిచి, అయ్యా మా ఇంట భోజనం చేయండి అని ఆతిథ్యం ఇస్తారు. మీకు విషయం చెప్పరా? ఒక కుటుంబం ఒక మంచి సాక్ష్యం చెప్పింది పోయిన నెల. అయ్యా మీరు మా ఇంట భోజనం చేసిన మొదలు నేను గమనించాను. మొదటలో నా ఇంటికాడ మీరు భోజనం చేసినటువంటి పరిస్థితికి ఇప్పుడు మరలా మా ఇంటికాడ మీరు భోజనం చేసే పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచించండి. చాలామంది అనుకుంటారు భాస్కర్కి ఇంట్లో తిండి లేక ఇలా బాధపడతాడేమో, ఇంటికాడ తినడానికి తిండి లేక భోజనం అంటమంటాడేమో అనుకుంటారు మీరు. మీ అందరికంటే దేవుడు నన్ను బహుగా ఆశీర్వదించాడు, అనేక మందికి పెట్టేటట్టుగా దేవుడు నన్ను చేశాడు. దేవునికి స్తోత్రం. భోజనం కోసం ప్రాకులాడే స్థితిని తీసేశాడు దేవుడు. ఆ పరిస్థితిని మార్చి సమృద్ధితో ప్రభువు నన్ను నింపాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. సమృద్ధితో నింపితే దేవుడు నువ్వు తిట్టం మానేసి మమ్మల్ని ఎట్టమంటాం ఏంటంటే అది నా కోసం కాదు, మీ కోసం.
ఎవరింటికాడైతే సేవకుడు ఆతిథ్యం తీసుకుంటాడు, ఎవరింటికాడైతే సేవకుడు విశ్రాంతి తీసుకుంటాడు, ఎవరిని బట్టి అయితే సేవకుడు సేవలో బలపరచబడతాడో ఆ కుటుంబము ఆశీర్వదింపబడుతుంది, దీవించబడుతుంది. దేవునికి స్తోత్రం. అబ్రహాము కుటుంబం ఆశీర్వదింపబడింది, సారెపతి విధవరాలు ఆ కుటుంబం ఆశీర్వదింపబడింది, గనురాలు ఆశీర్వదింపబడింది, మార్త మరియు లాజరు కుటుంబము ఆశీర్వదింపబడ్డాయి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని సేవలో సహకరించినటువంటి మార్త మరియు లాజరులో ఆతిథ్యం ఇచ్చినటువంటి ఆ కుటుంబమును దేవుడు ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడో తెలుసా? తన జీవితంలో కన్నీరు అనే మాట లేనటువంటి జీవితంలో కన్నీరు కార్చి తన సహోదరుడైనటువంటి లాజరును బ్రతికించాడు. కన్నీరు కార్చి అంతగా వారిని ప్రేమించాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పారు. ఈరోజు అంటాను, నీ సేవకుడు నీ ప్రేమను నువ్వు పొందుకోగలుగుతున్నావా? నీ సేవకుని ప్రేమను నువ్వు పొందగలుగుతున్నావా? నీ సేవకుని యొక్క సహవాసం నువ్వు పొందుకోగలుగుతున్నావా? నీ సేవకుని యొక్క ప్రేమను నువ్వు పొందుకోగలుగుతున్నావా? నీ సేవకుడు నీ ప్రేమను చూచి కన్నీరు కార్చి నీ కొరకు ప్రార్థన చేసేంతగా అతడు నిన్ను ప్రేమిస్తున్నాడా? నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందండి? ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? తిండితే రాదండి, చూసే ప్రేమను బట్టి వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని తిండి బట్టి నేను అంటలేదు, ఆతిథ్యము, సహకారము, సేవల సహకారము. ఇంకో మాట కూడా చెప్పింది, నేను జ్ఞాపకం చేస్తాను. ఆమె ఆతిథ్యం ఇవ్వడంలోనే కాదు, ఆమె ఆతిథ్యం ఇచ్చేది ఒక్క పాస్టర్ గారికి మాత్రం కాదు. ఎంతమందికి తెలుసా? యేసుతో పాటు ఇంచుమించు ముందైతే 70 మంది శిష్యులు ఉండేవారు, తర్వాత 12 మంది అయ్యారు, తర్వాత కొంతమంది స్త్రీలు. అంటే ఇంచుమించు కొన్ని 70 మంది కాదు, 20 మంది, 12 మందిని తీసుకుందాం. 12 మంది శిష్యులు, కొంతమంది స్త్రీలు యేసుతో పాటుగా పరిచయం చేస్తూ ఉండేవారు. కనుక వీళ్ళందరికీ ఆతిథ్యం ఇవ్వడం అంటే మాటలేం కాదు. పాస్టర్ ఒక్కడికి భోజనం పెట్టడం అంటే ఏదో అనుకోవచ్చుకోండి, మన ఇంట్లో తినేది పెట్టేద్దాం అనుకోండి. కానీ ఇలా కాదు. ఎంతమందికి పెట్టాలి? ఇప్పుడు ఎంతమందికి భోజనం ఏర్పాటు చేయాలి? 20 మందికి, ఇంచుమించు 20 మందికి ఆమె భోజనం వండి పెట్టాలా? 20 మందికి. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఏమండి, వంట వండటం అంటే మాటలు విషయం మాటలేం కాదు. ఇంట్లో వంటలు వండటం మీకు అలవాటైనా కానీ అది చాలా కష్టతరమైన పనే. ఎంత కష్టతరమైన పని ఏంటంటే అది మీకు వర్ణించలేము. అది స్త్రీలకు మాత్రమే తెలుస్తుంది. మీరు చాలా కష్టపడతారు. దేవునికి స్తోత్రం. ఒకరిద్దరికి వండటానికి కష్టపడే పరిస్థితుల్లో 20 మందికి వంట చేయాలంటే ఎంత కష్టపడాలండి? పెద్దమ్మ గారు కష్టపడేవారండి. ఉపాస పూటలు వచ్చాయంటే ఇప్పుడు జనం వచ్చేసి సేవకులతో పాటు వారు తోడుకు వచ్చేవాళ్ళు ఇంచుమించు 20 మంది 30 మంది ఉండేవారు. ఉపాస పూటలు వచ్చాయనుకోండి, పాస్ గారు ఒకరు వస్తారని వారు మా నాన్నగారు, ఆయనతో పాటు ఇంకో 2 వచ్చేవారు. పాటలు పాడే వాళ్ళు వచ్చేవారు. దూరం నుంచి ఎవరైనా వస్తారేమో, విశ్వాసం ఎవరైనా దూరం నుంచి వస్తే వాళ్ళకే. వీళ్ళందరికీ భోజనాలు ఉండేది మా అమ్మగారు. ప్రార్థన జరుగుతూ ఉండేది, లెక్కెట్టుకునేది మా అమ్మగారు. వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, 10 మంది ఉన్నారా? ఒకరికే భోజనం రెడీ చేస్తే 10 మంది కొట్టాల్సి వచ్చింది. 10 మందికి భోజనం వండి పెట్టింది. ప్రార్థన అయ్యే లోపల అందరికీ భోజనం సిద్ధపరిచేది మా అమ్మగారు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని దగ్గర నేనేమంటానంటే, పని చేయడంలో చురుకుతనం ఉండాలి. దేవుడి పని చేయడంలో చురుకుతనం ఉండాలి. పరిచర్య చేయడంలో చురుకుగా ఉండాలి. చురుకుతనం అంటే ఏంటి? అదే మీరందరూ ఉంటారు కదండి. అదే దేవునికి స్తోత్రం. మీరందరూ చాలా చురుకైన వాళ్ళు కదండి. దేవునికి స్తోత్రం. ఎంత చురుకైన వాళ్ళు! అన్నం తినేసిన గిన్నెలు అక్కడ ఇద్దరికి ఎంత చురుకైతారు, పరిగెత్తుకుని వెళ్ళాయి అక్కడ. అబ్బాయి ఇక్కడ ఎక్కడ ఏడు గిన్నెలు. దేవునికి స్తోత్రం కదా. ఇక్కడ ఎక్కడ చేయగలగారు, చెయ్యవాళ్ళు అక్కడికి వెళ్ళి కలుగుతారు, గ్రౌండ్ చివరికి వెళ్ళి. ఎందుకంటే మీరు చురుకైన వాళ్ళు. దేవునికి బద్ధకం అనేటువంటిది ఉండదా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా కదండి. మీరు ఎంత చురుకైన వాళ్ళు చెప్పరా? అదే నాకు అనుభవం చెప్తున్నాను. ప్రతి ఆదివారం జ్యోతమ్మ ఆ మైటమ్మే తుడుతున్నారు చర్చి. మీరు ఎంత చురుకైన వాళ్ళు తెలుసా? రోజు మైటమ్మే తుడుతుండాలి, మేము తుడుతాం అందులో అని తుడిచేసేవాళ్ళు మీరు. అంత చురుకైన వాళ్ళు మీరు. దేవునికి స్తోత్రం. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. జ్యోతమ్మేది కడగాలి అందులో, నేను కడుగుతాను. అంత చురుకైన వాళ్ళు మీరు. అంత చురుకుగా పనిచేసేవారు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ప్రియమైన చురుకుతనం అంటే పనిలో ఉండాలి. అది ప్రసంగిలు అంటాడు,
పని చేయడానికి మీరు ఎప్పుడైనా పరిచర్య చేసేటప్పుడు శక్తికి లోపం లేకుండా పరిచర్య, దేనికి లోపం లేకుండా, శక్తికి లోపం లేకుండా పరిచర్య చేయాలి. శక్తికి లోపం లేకుండా అంటే పని దాచుకోవడం కాదు, శరీరాన్ని దాచుకోవడం కాదు, ఒళ్ళు దాచుకోవడం కాదు, పనిని తప్పించుకోవడం కాదు, చురుకైన వారుగా ఉండాలట. బైబిల్లో రెబకా అనేటువంటి ఒక ఆవిడ ఉంటుంది. ఎంత చురుకైందో తెలుసా? ఎలియాజరు వచ్చి ఆ నూతి దగ్గర మోకరించి ప్రార్థన చేస్తూని, అమ్మ నాకు కొంచెం నీళ్ళు అంటే ఆవిడ ఏమంట తెలుసా? నీకే కాదు, నీ ఒంటిలు కూడా నీళ్ళు. దేవునికి స్తోత్రం. మనం ఎంత చురుకైన వాళ్ళు తెలుసా? నీళ్ళు అడిగితే అది ఎంత లోతు ఉండదు తెలుసా నీకు? అంత లోతులోకి వెళ్ళి నీళ్ళు తేవాలా అంటాం మనం కదండి. మన చురుకుతనం మనదే. దేవునికి అలాగా అక్కడికి చాలామంది వచ్చి ఉంటారు. అప్పటికే చాలామందిని అడిగి ఉంటాడు ఎలియాజరు, అమ్మ నీళ్ళు ఇవ్వండి, నా వల్ల అవదో, చాలా లోతు నేను ఇవ్వలేను అంటారు. కానీ చురుకైనటువంటి రిబకా ఎలియాజరుకు మాత్రమే నీళ్ళు ఇవ్వడం కాదు, ఎవరెవరికి నీళ్ళు ఇచ్చింది? తన ఒంటెలన్నిటికీ నీళ్లు తోరు పోసిందట. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చురుకైనది కాబట్టే, చురుకుగా పని చేసింది కాబట్టే పెద్దింటి కోళ్ళు అయ్యింది. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇశ్రాయేలు స్త్రీలు, హెబ్రీ స్త్రీల గురించి షేపాపూయా అనేటువంటి మంత్రసానులు ఒక సాక్ష్యం చెప్తారు. ఫరో అంటాడు, ఇశ్రాయేలీల్లో మగపిల్లలు పుడితే చంపేయండమ్మా అని ఇద్దరు నర్సులను ఏర్పాటు చేస్తే ఈ నర్సులట ఆ పని చేయటం మానేస్తారు. మీరు ఎందుకు వాళ్ళని చంపడం లేదు అని అడిగితే వాళ్ళు అంటారు, షిప్రాపూయా అనేవాళ్ళు, అయ్యా ఆ ఇబ్బరి స్త్రీలు మీ స్త్రీల వంటి వారు కాదు, మన స్త్రీల వంటి వారు కాదు. వారు ఎలాంటి వారు తెలుసా? మనం వాడికి వెళ్ళక మునిపే వాళ్ళు కనేస్తున్నారు. అంటే అక్కడ రాస్తారు, వారు చురుకైన వారు అంటాడు. దేవునికి స్తోత్రం. చురుకైన వారు అంటే తర్జుమాలో వాడుక భాషలో ఏమని రాశాడంటే బలము కలిగిన వారు అని రాశాడు. దేవునికి స్తోత్రం. ఏం కలిగినారంట? బలము కలిగిన వారు, పని చేయడంలో బలం కలిగిన వారు, దేవుని పని చేయడంలో ఉత్సాహం కలిగిన వారు, దేవుని పని చేయడంలో సమర్థత కలిగినటువంటి వారు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకనే మీకు మంచి మాట చెబుతాను, ఎప్పుడు చెబుతూ ఉంటాను, మరొకసారి ఈ మాట జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. నువ్వు దేవుని మందిరానికి ఎప్పుడు వచ్చినా, దేవుని మందిరంలో ఆలయంలోనికి నువ్వు ఎప్పుడు వచ్చినా, ఆలయంలో నువ్వు ఎప్పుడు ఆరాధనకు వచ్చినా, ఎప్పుడు ప్రార్థనకు వచ్చినా, ఖచ్చితంగా వెళ్ళే ముందు ఏదో ఒక పని చేసి వెళ్ళాలి. హలో, మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఏం చేయాలి? ఏదో ఒక పని చేసి వెళ్ళాలి. అది చురుకుతనం. దేవునికి స్తోత్రం. మందిరానికి వచ్చి వెళ్ళిపోవటం కాదు, మందిరంలో చురుకుగా పని చేయగలగాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు చురుకుగా పని చేసినటువంటి ఆ యొక్క మార్తను బట్టి, మార్త పడిన ప్రయాసను బట్టి, పడే ప్రయాసను బట్టి ఆమెను దేవుడు ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడు, ఎంతగా ప్రేమించాడంటే మరణించి కుళ్ళిపోయిన తన యొక్క సహోదరుని తిరిగి బ్రతికించే అంతగా ప్రేమించాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా వినండి. మన దగ్గరికి ఒకసారి ఒక 3 పర్యాలు అమెరికా దేశం నుండి టిమ్ టేలర్ గారు, చార్లిన్ గారు, బ్రెండా గారు వీళ్ళు వచ్చారు. వీళ్ళు వచ్చినప్పుడు అన్నీ గమనిస్తారు కదండి, అన్నీ గమనించేవారు. గమనించి మా ఇల్లంతా గమనించారు, మా ఇంట్లో ఆడవాళ్ళు చేసే పని గమనించారు, పాస్టమ్ గారు చేసే పనిని గమనించారు, పెద్దమ్మ గారు చేసిన పనిని గమనించారు. గమనించి అలా ఏం చేశారు తెలుసా అండి? వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించేసి, నీ భార్య చాలా కష్టపడుతుంది కాబట్టి నీ భార్యకి మేము వచ్చినప్పుడు మాకు చాలా కష్టపడి పరిచయం చేసింది, తనకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నావు అన్నారు. అంటే నేను ఏమి ఇస్తారని, నేను నీ భార్య ప్రతిరోజు కష్టపడుతుంది, ఇంట్లో కష్టపడుతుంది, మళ్ళీ బట్టలు ఉతుక్కుంటుంది, నేను ఒక వాషింగ్ మిషన్ కొనివ్వాలనుకున్నాను అన్నారు. సరే మీ ఇష్టం అన్నాను.
వాషింగ్ మిషన్ నువ్వు ఎంత చెప్తావో చెప్పు, అంతా నేను ఇస్తా అన్నారు. వాషింగ్ మిషన్ అలా కొనిచ్చారు నాకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు విషయం చెప్పరా, నేను ఇల్లు కట్టుకున్నాను. ఇల్లు కట్టుకున్నప్పుడు వాళ్ళు మళ్ళీ నాకు లెటర్ రాశారు. ఏమని తెలుసా? అయ్యా, నీ భార్య, నీ తల్లి, నీ ఇంట్లో ఆడపిల్లలు మేము వచ్చినప్పుడు మాకు ఎంత పరిచర్య చేశారో మాకు ఇప్పటికీ గుర్తుంది. నీ ఇంట్లో మంచం నేను కొంటాను, ఫ్రిడ్జ్ నేను కొంటాను, మైక్రోవేవ్ నేను కొంటాను. దేవునికి స్తోత్రం. డైనింగ్ టేబుల్ నేను కొంటాను. అవన్నీ నేను కొనుక్కున్నాయి కదా, వాళ్ళు కొనిచ్చినాయే. అర్థమైతే దేవునికి స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. నేను ఎక్కడ కొనుక్కుంటాను? నా మొహం పెట్టి మంచం కొనగలను ఏంటి? ₹1,00,000 పెట్టి నా మొహం పెట్టి 38,000 పెట్టి ఫ్రిడ్జ్ కొనగలను ఏంటి? నా మొహం పెట్టి టేబుల్ కొనగలను ఏంటి? నా మొహం పెట్టి నేను కొనలే. నిజం. మీరు ఇచ్చే కానుకలతో నేను అన్నీ ఏం పనులు ఏం చేయలేనండి. అయినా వాళ్ళు కొనిచ్చారు. వాళ్ళు ఎందుకు కొనిచ్చారనుకున్నారు? నా మీద ప్రేమ కాదు, నా మీద ప్రేమ కాదు. జాగ్రత్తగా విన్నా, నా మీద ప్రేమ కాదు. ఎవరి మీద ప్రేమ? వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడంలో చురుకుగా పనిచేసిన నా ఇంటి ఆడపిల్లల ప్రేమను, భక్తిని చూసి, ఆడపిల్లల చురుకుతనాన్ని చూసి, నా తల్లి చురుకుతనాన్ని చూసి, నా భార్య చురుకుతనాన్ని చూసి, నా చెల్లి చురుకుతనాన్ని చూసి వాళ్ళు ముగ్ధులై వీళ్ళకి ఎలాగైనా సహకరించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక సాధారణ మనుషుడే చురుకుగా పనిచేసే వారికి ఇంత ప్రేమను చూపిస్తే, అసలే దేవుని సన్నిధిలో నువ్వు చురుకుగా పనిచేస్తే, మనుషులను తయారు చేసిన దేవుడు, నిన్ను సృజించినటువంటి దేవుడు నిన్ను ఇంకెంతగా ప్రేమిస్తాడో కదా. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా మాటలు అర్థమవుతున్నాయా? దేవుడు నిన్ను ప్రేమించాలి అంటే, దేవుని ప్రేమను పొందుకోవాలంటే వచ్చి ప్రభువా నన్ను దీవించు, 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 స్తోత్రం, స్తోత్రం అంటే సరిపోదు. ప్రార్థన చేస్తే సరిపోదు. నీ క్రియలు కూడా దేవునికి ఇష్టమైనవిగా, దేవునికి ప్రేమను పొందుకునేవిగా, దేవుని మందిరంలో పరిచర్య చేసేదిగా నీ క్రియలు ఉండాలి. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. చురుకైనటువంటి మార్త లాజరును బ్రతికించుకోగలిగింది. చురుకైనటువంటి గనురాలు తన యొక్క జీవితంలో ఆశను నెరవేర్చుకోగలిగింది. చురుకైనటువంటి శారా తన ఆశను నెరవేర్చుకోగలిగింది. చురుకైనటువంటి రిబకా పెద్దింటి కోడలు కాగలిగింది. ఈరోజు నువ్వు పరిచర్యలో చురుకుగా ఉండగలిగితే, మార్తా మరియ లాజరుల కుటుంబంలో చేసినటువంటి మహా అద్భుతం నీ జీవితంలో కూడా జరుగుతుంది. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదాం. చురుకుగా దేవుని సన్నిధిలో పరిచర్య చేయగలిగితే, ఆడవారే కాదు మగవారైనా సరే దేవుని సన్నిధిలో పరిచర్య చేయాల. ఇది మనుషులకు కాదు చేసేది, మనుషుల కోసం కాదు, సేవకుడి కోసం కాదు, లేక మనసేగడి కోసం కాదు, లేదా మరొకటి కోసం కాదు. ఇది దేవుని పని అని దేవుని పనిలో పరిచర్యలో నువ్వు ఉండగలిగితే ఖచ్చితంగా నువ్వు దేవుని ప్రేమను పొందుకోగలుగుతావు. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుతాం. మీకు విషయం చెప్తాను. మూడవదిగా, మార్త మరి లాజరుల కుటుంబము దేవుని అంత గొప్ప ప్రేమను వారు సంపాదించుకోవడానికి కారణాల్లో మరొక కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ఆతిథ్యం ఇవ్వడానికి సింపుల్గా వాళ్ళు ఆతిథ్యం ఇచ్చారు, భోజనం పెట్టారని మనం ఆలోచన చేస్తాం. మీకు విషయం చెబుతాను. బేతనియ అంటేనే కష్టాల ఇల్లు అని అర్థం, బీదవారు ఉండేటువంటి గృహం అని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హౌస్ ఆఫ్ మిజరీ అంటారు. అంటే బేతనీ అనేటువంటిది ఇంచుమించు అందరూ కూడా బీదవారు నివసించేటువంటి ప్రాంతం, చాలా తక్కువ మంది ధనవంతులు ఉండేటువంటి ప్రాంతం. అలాంటి ప్రాంతంలో మార్తా మరియ లాజరులు తల్లిదండ్రులు కోల్పోయినటువంటి స్థితిలో, వారికి ఇంకా వివాహాలు కానీ యవ్వన కాలములో ఉన్నటువంటి ఈ కుటుంబంలో దేవునికి ఆతిథ్యం ఇస్తూ ఉన్నారు. ఆతిథ్యం ఇవ్వడానికి వారి దగ్గర ఉన్న భోజనం పెట్టడమే కాదండి, వారు ప్రభువు కోసము బీదవారైనను తనకున్న దానికంటే విస్తారంగా ప్రభువు కోసము తమ ధనాన్ని ఖర్చు పెట్టగలుగుతున్నారు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుతా. హల్లెలూయా. ప్రభు కోసం ఏం చేయగలుగుతున్నారు? వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టారు. ఇప్పుడు చాలామంది ఏమంటారు తెలుసా? మా భాస్కర్ డబ్బుల గురించి చెప్తాడు, అంత మాట్లాడు. నేను ఒక విషయం చెప్పరా, మీకు మంచి మాట చెప్తాను. భక్తి అనేటువంటిది ప్రార్థన, విశ్వాసము కాదు, దానితోనే కాదు. భక్తి
భక్తి అనేటువంటి డబ్బుతో కూడా ముడివేయబడి ఉంది. మీకు విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. మా భాస్కరత వాళ్ళు డబ్బు గురించి చెప్తాడు అనుకునే బదులు మీరు ఒక మాట చెప్పండి. పోనీ నేను ఇక డబ్బు గురించి మాట్లాడను, మీరు ఇక ఎప్పుడు డబ్బు కోసం ప్రార్థన చేయకండి. నా మాట అర్థమైనయా? ఇక మీ మొహం ఎట్టి ఎప్పుడు కూడా దేనికోసం ప్రార్థన చేయొద్దు, డబ్బు కోసం ప్రార్థన చేయకండి. ప్రభువా నాకు డబ్బులు ఈయనైనా, ఇల్లు కట్టుకుంటాను డబ్బులు ఈయనైనా, కారు కొనుక్కుంటాను డబ్బులు ఈయనైనా, నా ఆరోగ్యం బాగోలేదు హాస్పిటల్కి వెళ్తాను డబ్బులు ఈయనైనా. ఇకేం మాట్లాడొద్దా, డబ్బుల గురించి అసలు మాట్లాడొద్దు. దేవుని దగ్గర డబ్బులకు సంబంధించిన ఏ విషయం ప్రభు దగ్గర నోరెత్తకండి. ఎందుకు తెలుసా? అంత మాటలు మనం దేని గురించి మాట్లాడుకోకూడదు, డబ్బు గురించి మాట్లాడకూడదు. నువ్వు డబ్బు గురించి నోరెత్తకు. నీకు డబ్బులు అవసరం లేదా? డబ్బులు అవసరం లేనివాడు ఎవడో ఉన్నాడండి? నాకు డబ్బులు అవసరం లేదండి అన్నవాడు ఎవడో ఉంటాడా? ఆ వాళ్ళు లేడు. డబ్బు లేకపోతే ఏదీ లేదు. నువ్వు ప్రార్థించే ప్రతి అంశం కూడా డబ్బుతో ముడిపడి ఉంది. దేవునికి స్తోత్రం. నువ్వు ఏది ప్రార్థన చేసినా ఆ ప్రార్థన ప్రతి అంశం కూడా డబ్బుతో ముడిపడి ఉంది. మరి నువ్వు ప్రార్థించే ప్రతి అంశము డబ్బుతో ముడిపడి ఉన్నప్పుడు మరి సంఘంలో సేవకుడు డబ్బు గురించి ఎందుకు మాట్లాడకూడదు? బైబిల్ డబ్బు గురించి ఎందుకు మాట్లాడకూడదు? అసలు సేవకుడు ఎందుకు మాట్లాడుతున్నాడు డబ్బుల గురించి అంటే? బైబిల్ డబ్బు గురించి మాట్లాడిందండి. మార్త మరియ లాజరులు వారు బీదవారైనప్పటికీ ప్రభువుకి ఆతిథ్యం ఇవ్వడానికి వేలాది రూపాయలు ప్రభు కొరకు ఖర్చు పెట్టగలిగారు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఒకసారి యేసు ప్రభువులు వారు వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తుంటే మరియా అనేటువంటి సహోదరి, లాజరు యొక్క చెల్లి, యేసు ప్రభు వారి యొక్క పాదాలు కడిగిందట. ఏమిటి పాదాలు కడిగింది అమ్మా? ఏమిటి కాదండి కడిగింది? అత్తరు పెట్టి కడిగింది. ఏ అత్తరది? అచ్చ జటామాంసి అనే అత్తరం. ఆ అత్తరు ఖరీదెంతో తెలుసా? 300 దీనారాలు. ఆ రోజుల్లో ఒక్కరోజు కూలి పనికి వెళ్తే ఎన్ని డబ్బులు వస్తాయో తెలుసా? ఒక్కరోజు కూలి పనికి పొద్దున్న నుండి సాయంత్రం వరకు పని చేస్తే 1 దీనార్ వస్తుంది. 1 దీనారే వస్తుంది. రోజుకు వచ్చే 1 దీనారుతో అలాంటి దీనార్లు ఎన్ని ఖర్చు పెట్టింది ఆవిడ? 300 దీనారు. అంటే ఎన్ని రోజుల జీతం అండి అది? 300 జీతం, 300 రోజులు అంటే ఇంచుమించు 10 నెలల జీతం. 10 నెలల జీతాన్ని అట్టుకొచ్చి యేసయ్య పాదాల మీద పోసేసిందండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, భక్తి ఎప్పుడూ కూడా డబ్బుతో ముడిపడి ఉంటుంది. డబ్బుతో ముడిపడని భక్తికి ప్రతిఫలం రాదండి అంటారు. మీరు ఒక ఉదాహరణ చెప్తే, భారతదేశం చాలా అప్పుల్లో ఉంది కదండి, చాలా అప్పుల్లో ఉంది. మీరు ఉపాధి పని ఊరికి చేసి రావచ్చు కదా గవర్నమెంట్కి. భారతదేశం చాలా అప్పుల్లో ఉందండి, ప్రభుత్వం చాలా బాధల్లో ఉందండి. ఉపాధి పని ఊరికి చేసిరండి. ప్రభుత్వం అప్పుల్లో ఉన్నా కానీ మనం ఊరికని పని చేసిరాం. కానీ పాస్టర్ గారు మన ఇంటికి వచ్చి ఊరికని ప్రార్థన చేసి వెళ్ళిపోవాలి, ఊరికని ప్రార్థన ఎట్టి వెళ్ళిపోవాలి. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా కదండి. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. బైబిల్లో ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి, ఒక చక్కటి మాట. సామెతల గ్రంథము 18వ అధ్యాయం 16వ వచనం. ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగు చేయను, అది వారి గొప్పవారి ఎదుటికి వారిని రప్పించును. దేవునికి స్తోత్రం. ఒకడు ఇచ్చే కానుకట వాడికి వీలు కలిగిస్తుందట. అంటే నువ్వు ఇచ్చే కానుక వీలు కలిగిస్తుంది, దేవునికి వీలు కలిగిస్తుంది, ప్రభువుకు వీలు కలిగిస్తుంది, నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి వీలు కలిగిస్తుంది. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం కానుకలు ఇవ్వడానికి, ప్రభువుకి ఇవ్వడానికి మనం వెనకాడుతున్నాం కనుక దేవుడు మనకి ఇవ్వడానికి వెనకాడుతున్నాడు. మనం ఇప్పుడు చూసినా చిగురు ప్రార్థన చేస్తాం, మొదలు ప్రార్థన చేయం. చిగురు ప్రార్థన ఎలాంటిది? ప్రభువా పట్టరానన్ని దీవెనలు కుమ్మరిస్తారన్నావు కదా నాయన, అన్ని దీవెనలు కుమ్మరించు ప్రభువా. బీరువా ఖాళీగా ఉంది నాయనా, నీకు స్తోత్రం. అంతేగాని అంత ముందు చేసే పని మాత్రం ప్రార్థన మాత్రం చేయం. ఏం ప్రార్థన? అయా నీవు నాకు ఇచ్చిన దానిలో కొంత నీకు ఇస్తున్నాను ప్రభువా అనే మనస్సు మనకు లేదు. కొంత అంటే ఎంత ఇచ్చాడు దావీదు? చెప్పరేంటి బాబా, 34,20,000 కేజీల బంగారం. దేవునికి స్తోత్రం. మనం ముక్కుపుడు ఒక్కడే ఇవ్వం,
కానీ ఏం చేస్తుంది తెలుసా, ప్రభువా ఆవిడ కట్టగా సుప్రియా దాన్ని ఏమంటారంటే, ప్రభువా ఆ బిడ్డ ఆహారం తీసుకుని తిరుగుతుంది నాయన, నాకు హారం కాదా, నక్లే అది సోబరం, దేవునికి స్తోత్రం. మరి మేము ఈ ఆభరణాలు ఏం పెట్టుకోం, వాటి పేర్లు మాకు తెలియదు. ప్రభువా మా ఇంటి ఆవిడ పెద్ద నెక్లెస్ కొనుక్కుంది నాయన, నాకు కూడా నెక్లెస్ కావాలి ప్రభు అని ప్రార్థన చేస్తాం. ఆవిడ కానికి ఇచ్చి ఉంటుంది, బంగారం దేవునికి ఇచ్చి ఉంటుంది, అందుకని దేవుడు బంగారం ఇచ్చాడు. నువ్వేమి ఇచ్చావు, నువ్వు ఇవ్వా ప్రభు, ఏమి ఇవ్వరుగా నాకు ఇచ్చాయి నాయన, ఇచ్చాయని ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రం. పంట ఎప్పుడైనా సరే విత్తేవానికే కోసే హక్కు ఉంటుందండి, విత్తని వానికి కోసే హక్కు లేదు. నువ్వు విత్తితే ఖచ్చితంగా ఒకరోజు ఆయన నమ్మదగిన వాడు నీకు విస్తారమైన పంటనిస్తాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. విస్తారమైన ఆశీర్వాదంతో ప్రభువు నింపుతాడు. ఆయన నమ్మదగిన దేవుడు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు విషయం చెప్పరా, నువ్వు దేవునికి ఎంత ఇవ్వగలిగితే అంతకు 100 రెట్లు ప్రతిఫలము ఆయన ఇచ్చుటకు సమర్థుడు. ఆమేన్. హల్లెలూయా. ఊరికి రాలేదండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆమె పడినటువంటి ప్రయాస, ఆమె పడినటువంటి కష్టం, ఆమె బీదత్వంలో కూడా, దీనత్వంలో కూడా, బీదరికంలో కూడా ప్రభు యొక్క పరిచర్యకు వారు సహకరించినటువంటి విధానము యేసు ప్రభు యొక్క హృదయాన్ని చలించివేసింది. వెంటనే యేసు ప్రభుల వారు సమాధి దగ్గరికి వెళ్ళి వారు పడిన కష్టమంతా జ్ఞాపకం చేసుకుని, వారు పడిన శ్రమంతా జ్ఞాపకం చేసుకుని, ప్రభువా వీరు నీ మేలు పొందడానికి అర్హులు ప్రభువా, అయ్యా నీ కృపను పొందడానికి వీరు యోగ్యులు ప్రభువా అని చెప్పి కన్నీరు కార్చి లాజరును బ్రతికించాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, నీ కొరకు సేవకుడు కన్నీరు కార్చి ప్రార్థన చేయగలడా? నీ సేవకుడు నీ కొరకు ఈ విధంగా ప్రార్థన చేసే మనసు వస్తుందా? నీ సేవకుల్లో ఇలాంటి హృదయాన్ని ప్రభువు పుట్టించగలడా అంటాను. అలాంటి మనస్సును సంపాదించుకోవాలంటే ఖచ్చితంగా మార్త చేసిన 3 పనులు చేయాలి. ఒకటి, చక్కని ఆతిథ్యం ఇవ్వాలి, సేవలో సహకరించాలి. రెండవది, చురుకుగా పరిచర్య చేయగలగాలి. మూడవది, మన ధనాన్ని ప్రభు కొరకు ఖర్చు పెట్టగలగాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. అలా చేయగలిగితే ఖచ్చితంగా మన జీవితాల్లో మెండైన దీవులు పొందుకుంటాం. అటువంటి గొప్ప అద్భుతాలు మన జీవితాల్లో కూడా ప్రభు జరిగించి తన ఆత్మలో బలపరుచునుగాక. ఆమేన్. తలలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. మార్త జీవితంలో జరిగినటువంటి అద్భుతం మన జీవితాల్లో ఎందుకు జరగడం లేదు? మనం ఎంత ప్రార్థన చేసినా మన జీవితాల్లో మేలులు మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం? కారణం ఏంటంటే మార్త కలిగి ఉన్న మనస్సు మనకు లేదు. మార్త సేవకునికి ఆతిథ్యం ఇచ్చిన కుటుంబం, సేవకు సహకరించినటువంటి కుటుంబం, సేవకునికి విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి కుటుంబం మార్త కుటుంబము. ఆతిథ్యం ఇచ్చిన కుటుంబం మార్త. చురుకైనటువంటి స్త్రీ, ప్రయాసపడినటువంటి స్త్రీ, పరిచర్యలో ప్రయాసపడినటువంటి స్త్రీ. అలాగే మార్త, మరియ, లాజరులు వారు బీదవారైనప్పటికీ క్రీస్తు కొరకు వ్యయపరచగలిగినటువంటి మనస్సు కలిగినటువంటి వారు. ఈరోజు నా ఇంటిలో ఈ 3 లక్షణాలు నువ్వు ఉంచుకోగలిగితే ఖచ్చితంగా ఆయన నీ జీవితంలో కూడా లాజరు ఇంటిలో చేసిన అద్భుతం నీ ఇంటిలో చేస్తాడు. లాజరు ఇంటిలో చేసిన మహద్భుతాలు మీ ఇంటిలో చేస్తాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగలిగిన ప్రభువా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, నీకే స్తోత్రాలు. నీ కృపచేత మమ్మల్ని బలపరచు, మీరు మహిమ పొందండి. నీ ఆత్మచేత మమ్మల్ని భద్రపరచాలి, సమాధాన కార్యాలు జరిగించాలి. వినిన వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయాల్లో నటింపచేయండి. నీ కృపాక్షేమాల చేత నడిపించండి, సంరక్షించండి. నీ ఆత్మకార్యాలు జరిగించండి ప్రభువా. ఇగో తండ్రి, వాక్యం వింటున్న బిడ్డల్లో ఎవరు అవసరతున్నారో మాకు తెలియదు, వారి అవసరాలన్నీ తీర్చండి.
వారికి ఉన్న కష్టాలన్నీ తీర్చండి, వారికి ఉన్న బాధలన్నీ తీర్చండి, వారికి ఉన్న రోగములన్నీ తొలగించండి, వారికి ఉన్న సమస్యలను విడిపించండి, వారికి ఉన్న బలహీనతలను స్వస్థపరచండి. అయ్యా ఇగో తండ్రి, నీ సన్నిధిలో ఎవరి అవసరతో నీ సన్నిధిలో నిలిచి విజ్ఞాపన చేస్తున్నారు, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి అవసరాలన్నీ తీర్చి మీరు మహిమ పొందండి. ఆయా వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. ఏ ఇంటిలో అయితే ఈ వాక్యము ప్రకటింపబడుతుందో, ఏ ఇంటిలో వాక్యమునకు లోబడుతున్నారో ఆ ఇంటిలో నీ అద్భుతము జరుగును గాక. నీ కృపను అనుగ్రహించి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామం బట్టి మిమ్మల్ని స్తుతించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ షలోమ్.